సో హాయ్ గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో సుందరం మాస్టర్, సో బ్లాక్ బస్టర్ హిట్. సో సుందరం మాస్టర్ కూడా మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడేద్దాం మరి. హాయ్ అన్న. హాయ్ బ్రో, హలో. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అనుకున్నది, కష్టపడింది ఒకేసారి మనం స్క్రీన్ మీద అండ్ ఆడియన్స్ దగ్గర చూస్తే ఆ హ్యాపీనెస్ వేరు. సో ఎలా అనిపిస్తుంది? చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిన్న శ్రీరాములకి వెళ్ళాను, అది సంధ్యాకి వెళ్ళాను మార్నింగ్ 11 o'clock షోకి. వెళ్ళేటప్పుడు చిన్న అంటే స్టార్ హీరోస్ వాటికి జనాలు ఉంటారు, కొత్త సినిమా చిన్న సినిమా ఎలా అంటే వెళ్తే 70-80% నిండిపోయి ఉన్నారు. అసలు వాళ్ళ దగ్గర నుంచి అంటే ఫస్ట్ అంతా కాల్ చేశారనమాట. ఫస్ట్ హాఫ్ అంతా మాది కామెడీగా ఫన్గా ఉంటుంది కదా. నేను సెకండ్ హాఫ్ నుంచి అబ్జర్వ్ చేశాను అనమాట. అందరూ సైలెంట్గా కూర్చొని అలాగే చూసి ఇన్వాల్వ్ అయ్యి సినిమా అంతా అయ్యేసరికి వాళ్ళు కూడా ఒక హెవీ హార్ట్ తోటి బయటకు వచ్చి అదంతా చూసి భలే ఎమోషనల్ అయిపోయింది అసలు. యా. అండ్ ఆడియన్స్ చూసుకుంటే హర్ష గారిని కామెడీ జోనర్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది ఫస్ట్ హాఫ్ మొత్తం మీరు కావాల్సినంత ఇచ్చేసారు. కానీ సెకండ్ హాఫ్ ఒక్కొక్కరు అంటే కళ్ళంట ఏమంటారు చూడు, ఆనంద బాష్పాలు అనేవి చమరు పట్టి అంటే అందరూ నిజంగా ఆలోచిస్తారండి అసలు లైఫ్, ఇది లైఫ్ అండ్ డెత్ గురించి ఇలాంటి ఎలిమెంట్స్. అది మనం ఏదో క్లాస్ పీక్తినట్టు చెప్పాల, హ్యూమర్ తోటే సరదాగా చెప్తూ ఇలా కాదురా ఇలాగా అనే చెప్పే ప్రయత్నం. అండ్ అది అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీస్ అందరూ వెళ్తున్నారు, భలే ఉంది. చిన్నపిల్లలకి నచ్చుతుంది, మన చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ వాళ్ళందరూ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఈ మొత్తం ఈ స్టోరీ విన్నాక మీకు ఏమనిపించింది స్టార్టింగ్ లో? దీన్ని నేను క్యారీ చేయగలనా? చాలా ఎమోషనల్ ఉంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే మీరు వేలేస్తారని అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ అసలు నాకు దాని గురించి డౌటే లేదండి. నాకేంటంటే ఇలాంటి ఒక కథ చెప్పడానికి నాకు అవకాశం దొరికిందని ఆనందమే ఎక్కువ డామినేట్ చేసింది దాన్ని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నా క్యాలిబర్ని కానీ దాన్ని కానీ నమ్మే వాళ్ళు నాకు ఆ స్టోరీ చెప్పడం జరిగింది, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ. సో ఆ క్వశ్చన్ ఎప్పుడూ లేదు. బట్ నాకు చాలా హ్యాపీ ఏంటంటే ఇలాంటి ఒక కథతో నేను డెబ్యూ చేశాను అని. నేను ఏదేదో ఎంచుకోలేదు, ఒక మంచి కథ చెప్పాలనుకున్నాను, మంచి చెప్దాం అనుకున్నాను, అంతే. అండ్ మళ్ళీ కమెడియన్ గా వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్ చూసుకుంటే బ్రహ్మానందం గారు. సో అతన్ని మళ్ళీ మీ దాంట్లో ట్రిబ్యూట్ లాగా నాకు అదే సార్ కూడా వెళ్ళి అదే చెప్పాను, సార్ ఇది నేను మీకు ఇవ్వాలనుకుంటున్న ట్రిబ్యూట్ అండి అనగానే ఇమ్మీడియట్ గా నీకోసం ఏమైనా రా అని చెప్పి ఆయనే వాయిస్ ఓవర్ చెప్పి ఎంకరేజ్మెంట్ అయితే ఫుల్ ఎంకరేజ్మెంట్. బ్రహ్మానందం గారి నుండి ఏం నేర్చుకున్నారు? నాకు డెఫినెట్గా ఆయన దగ్గర నుంచి నేను ప్రతి క్యారెక్టర్ని అంతే ఇంట్రెస్ట్తో డీల్ చేయాలి. అది 2 సీన్లైనా, సినిమా మొత్తం అయినా, లేకపోతే 5 సీన్లైనా సరే ఒకేలాగా డీల్ చేయాలనేది ఆయన దగ్గర తెలుసుకున్నాను.